అది మనం ఒక రోజు ధ్యానం చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనుషులు తను తాను పరీక్షించుకోవాలి. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నిజంగా పశ్చాత్తాపడి ప్రార్థన, నా బలం సరిపోట్ల, నా శక్తి సరిపోట్ల, నా జ్ఞానం సరిపోట్ల, నా ప్రార్థన సరి. ఎంతో మంది భక్తులు పడిపోయారు. దీవిని అవ్వాలి, ఆశీర్వాదం అవ్వాలి. శిక్షా విధికి కారణమయ్యేటట్టుగా ఉండకూడదు. లేనిపోయిన మాటలు ఎన్ని మాట్లాడమే ఈ నోటితో మనం ఈ నెలలో ఒకసారి పరిశీలన చేసుకో. ఈ నెల అంతా ప్రభావం మళ్ళా తీసుకోవడానికి కృపణించాడు. ఒక్క నెల కూడా మిస్ కాకుండా ప్రభావం, ఒక్క నెల తప్పిపోకుండా, క్రమం తప్పిపోకుండా ఈ 2024 అంతా నాకు క్షేమాన్ని ఇచ్చి నన్ను నడిపించమని స్తోత్రాలు చెప్తూ ఈ డిసెంబర్ నెలలో 1వ తారీఖున ప్రభావం నిలబెట్టావు. స్తోత్రాలు. కొత్త సంవత్సరంలో అయ్యా ఈ యొక్క రొట్టె దీని యొక్క శరీరముగా మార్చండి. దీన్ని మేము తీసుకొని చుండగా నాయన మీలో మేము మాలో మీరు ఐక్యమైన అనుభవాన్ని దయచేయండి. భోజన బలచు మీ పిల్లలు వెలుగా మొక్కలా ఉంటారు అన్న వాగ్దానం మా సంఘమును స్థిరపరిచిన ప్రతి ఒక్కరూ కూడా అలాగే ఆరోగ్యంగాను సౌందర్యంగాను మేము ఉండినట్లుగా వెలుగా ఇచ్చినటువంటి కృపను మాకు దయచేయండి. ఇంకా అనేక మంది ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయదని చెప్పారు. ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క ద్రాక్షారసాన్ని నీ రక్తంగా మార్చండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. దీనిని తీసుకొని చుండగా నాయన మీ స్వభావం మేము కలిగి ఉండాలి అయ్యా. మాలో మీరు నిండి ఉండాలయ్యా తండ్రి. దీన్ని ఏ దోషమన్నా దీనిలో కొట్టివేయండి. దీర్ఘాయుషు కలుగు చేయండి నాయన. ఆత్మీయ ఫలాలు ఫలించే వారిగా మేము దీవించబడ్డానికి నీ రక్తము మాలో పనిచేయాలి నాయన. మీ ఆశీర్వాదాలు దయచేయండి. యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆత్మీయంగా ఫలించినట్లుగా ఆశీర్వదించండి.
మరి ఆర్థికంగా ఫలించినట్లు ఆశీర్వదించండి. మరి ఆరోగ్య విషయాల్లో ఫలించినట్లు ఆశీర్వదించండి. ఏదైతే విడిచిపెట్టాలో విడిచిపెట్టగలిగిన కృప కలిగిన ఆశీర్వాదం వారికి దయచేయండి. నీ శరీరాన్ని రక్తాన్ని తీసుకున్న మేమందరం నీ రాజ్యంలో మనలనైనా మేము భ్రష్టులు అవ్వకుండా ఆత్మీయ రోగులు అవ్వకుండా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ రక్తము మాలో పౌరుషము కలిగి ఆయన మేము బ్రతుకున్నట్లుగా మీరు ఎలా ఈ భూమి మీద ఉన్నప్పటికైనా ఎక్కడ తలవంచకుండా పరిశుద్ధముగా జీవించారు. ఆ కృప మాకు దయచేయండి. అడుగబడి నేను రక్షణ పొందితే నా సంకటములన్నీ తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే యేసునాథుడు అరణ్య జీవితమున యేసునాథుడు ప్రతి దినము నూతన మన్నా నాకు ఇచ్చెను ప్రతి దినము నూతన మన్నా నాకు ఇచ్చెను నా సంకట సంహారదూత నన్ను దాటి అందరికీ మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం అంటే నాకు ప్రార్థించేసి ఏదైనా చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చింది. ఆశీర్వదించు.